హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉత్తరం వైపు భూసేకరణతో పాటే టెండర్లు కూడా పిలవాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే రవాణా సదుపాయాలు పెరగడంతో పాటు సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావడానికి దోహదపడుతుందన్నారు. 1935 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1459 హెక్టార్లు పూర్తయిందని, భూసేకరణకు రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుందని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డును పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నేషనల్ హైవే అథారిటీతో తలెత్తిన చిక్కుముడుల వల్ల 9 నెలలుగా నిలిచిపోయిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల 2 భాగాలుగా 347 కిలోమీటర్ల మేర ఈ ఆర్ఆర్ఆర్ రహదారిని నిర్మించనున్నారు. తొలి దశ కింద ఉత్తర భాగంలో మొదటగా నిర్మాణం చేపడతారు. 158.64 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రం 2 ఏళ్ల కిందటే జాతీయ రహదారి హోదా ప్రకటించింది. ఈ భాగంలో 70% పైగా భూసేకరణ వ్యవహారం కొలిక్కి వచ్చింది. అదే భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సమానంగా భరించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. కాగా రహదారి నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరించాలి. అయితే రహదారి నిర్మాణ వ్యయం భారీగా ఉన్నందున యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం గతంలో లేఖ రాసింది. భవిష్యత్ అవసరాలను పరిగణలోనికి తీసుకొని భూసేకరణ వ్యయంలో సగం భరించేందుకు అంగీకరించామని, యుటిలిటీస్ తరలింపు వ్యయం భరించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యుత్తరం రాసింది. దీంతో గత 6-7 నెలలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. తాజాగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా శాఖల మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించారు. యుటిలిటీస్ తరలింపు వ్యయం ప్రస్తావనకు రాగా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపిన కోమటిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరి చివరిలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆలోగా ఉత్తర భాగం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉత్తరం వైపు భూసేకరణతో పాటే టెండర్లు కూడా పిలవాలని సీఎం స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే రవాణా సదుపాయాలు పెరగడంతో పాటు సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావడానికి దోహదపడుతుందన్నారు. 1935 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1459 హెక్టార్లు పూర్తయిందని, భూసేకరణకు రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుందని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ను పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నేషనల్ హైవే అథారిటీతో తలెత్తిన చిక్కుముడుల వల్ల 9 నెలలుగా నిలిచిపోయిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల 2 భాగాలుగా 347 కిలోమీటర్ల మేర ఈ ఆర్ఆర్ఆర్ రహదారిని నిర్మించనున్నారు. తొలి దశ కింద ఉత్తర భాగంలో మొదటగా నిర్మాణం చేపడతారు. 158.64 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రం 2 ఏళ్ల కిందటే జాతీయ రహదారి హోదా ప్రకటించింది. ఈ భాగంలో 70% పైగా భూసేకరణ వ్యవహారం కొలిక్కి కూడా వచ్చింది. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సమానంగా భరించేందుకు ఒప్పందం చేసుకున్నాయి.
కాగా రహదారి నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరించాలి. అయితే రహదారి నిర్మాణ వ్యయం భారీగా ఉన్నందున యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం గతంలో లేఖ రాసింది. భవిష్యత్ అవసరాలను పరిగణలోనికి తీసుకొని భూసేకరణ వ్యయంలో సగం భరించేందుకు అంగీకరించామని, యుటిలిటీస్ తరలింపు వ్యయం భరించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యుత్తరం రాసింది. దీంతో గత 6-7 నెలలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సందంగా మారింది.